स्वहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अर्चनाय विदेवाय ओम श्रीकंठनाय विदेशनाय चिंतामणे धीमनाय ओम परमात्मनाय ओम गजाननाय ओम पुष्टाय ओम दुष्टाय बोलो गजानन महाराज की धूपमाघ्रापयामि। ओम सुमुखश्चैकः धूमकेतर्गणाध्यक्ष फालचंद्रो गजानన వక్రతుండ స్వర్పకర్ణ। అలాగే నైవేద్యం స్వామివారికి ఆరగింపు అక్కడ పెట్టండి, కొబ్బరికాయ కూడా కొట్టాలి అమ్మా। పీటల మీద స్వామివారి యొక్క అమ్మవారి కుంకుమార్చన కూర్చున్నటువంటి వనితలు పీస్ ఇచ్చారు కదా, బ్లౌజ్ పీస్ ని 2 మడతలు 3 మడతలు కాదండి, చక్కగా అదే ఒక అంటే ఏ అమ్మవారినైనా ఏ దేవుడినైనా పూజించాలి అంటే నవరత్న ఖచిత స్థాపిత హేమ సింహాసనం సమర్పయామి అనాలి। నవరత్న ఖచితములతో కూడినటువంటి సింహాసనం ఏర్పాటు చేయాలట। అయ్యగారు మేము కుంకుమ పూజకు వచ్చాం, మీరు నవరత్నాలు అంటున్నారు, ఒక రత్నం కూడా లేదు మా దగ్గర అంటారు। మీరు చేసినటువంటి సింహాసనం పెట్టాలి, ఒక వస్త్రం వేస్తే దాని మీదనే అమ్మవారిని కూర్చోబెడతాం। చక్కగా మడత పెట్టండి। ఆ దిగొల్లి అయ్యా 2 ఇటుబొల్లి బాబు, నీళ్లు చల్లండి। హస్తపితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియానాయ స్వాహా। మళ్ళీ 3 సార్లు నీళ్లు చుక్కలు వదిలిపెట్టాలి। పెట్టారమ్మా అమ్మా, వారికి అక్కడ ఆకులు ఇవ్వండి 2, పై వారికి ఆకులు ఇవ్వాలి, మండపం మీద ఉన్న వారికి। తాంబూలాంధారయామి బోలో గణేష్ మహారాజుకి తాంబూలాంధారయామి నీరాజనము ఆ తాంగళానే భవంతు నిత్యద శ్రేణస్తు నిత్యమంగళానే భవంతు। హర నమ పార్వతే పతయే గోవింద గోవింద నీరాజనందరే పుష్పార్ఘ్యము। శిరస్సు మీద దండం పెట్టండి। సిద్ధ్యర్థం సర్వం వరసిద్ధి విఘ్నేశ్వర అర్పణమస్తు। నీళ్లు అక్షతలు కలిపి అక్కడ వదిలిపెట్టేసేయండి। గణపతి దేవత సుప్రీనాథు, గణపతికి దండం పెట్టుకోండి। స్వామి తండ్రి ఆయన 3వ రోజు ప్రాతకాల పూజా కార్యక్రమాన్ని పూర్తి చేశావు, నాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా। ప్రవచనాలు వింటూ ఉంటారా? టీవీల్లో వస్తాయి కదా, మంచి విషయాలు చెప్తూ ఉంటారు। ఈ రోజు ఈ ఎరుపు రంగు బట్టలు ధరించండి, ఈ రోజు సిద్ధగంధం ధరించండి, ఈ రోజు కుబేర కుంకుమ ధరించండి, ఈ రోజు తూర్పు దిశగా ప్రయాణం, ఈ రోజు పడమర దిశగా ప్రయాణం అని అవన్నీ వింటున్నారా వినట్లేదా? పాటిస్తున్నారా? మరి తూర్పుకు వెళ్ళాల్సినప్పుడు మీకు అనారోగ్యం ఏదైనా చేసి పడమర హాస్పిటల్ ఉంటుంది, మరి తూర్పుకి వెళ్తారా పడమరకి వెళ్తారా చెప్పండి అమ్మా? తూర్పుకేనా హాస్పిటల్ ఉన్నా కానీ తూర్పుకి వెళ్తారా? అంతేనా? మతీయ దైవం అంటారుగా మీరు, అంటారు కదా, పెళ్ళైనటువంటి వారు అందరూ కూడా అనాలా వద్దా? దీనికి సౌభాగ్యం, సరే సౌభాగ్యం తాళ్ళు, ఎర్రటి జాకెట్ పీసు, వస్త్రము ఇవన్నీ వేస్తూ అమ్మవారికి పూజిస్తాం। ఎందుకంటే రక్తవర్ణము అంటే ఇష్టం, మనకు కూడా చాలా రంగులు ఉంటాయి, ఆ రంగుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు అంటే ఇష్టం కదా। ఒకరికి తెలిపిస్తాం, ఒకరికి నలిపిస్తాం, ఒకరికి పింక్ అంటే ఇష్టం, ఒకరికి ఎరుపు అంటే ఇష్టం, అలా ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి। అలాగే అమ్మవారికి ఎర్రని వర్ణం అంటే ఇష్టం, ఎరుపు రంగు। అలాంటి ఎరుపు రంగుతో కూడినటువంటి ద్రవ్యం ఏమిటండి? ఎందుకంటే 10 మంది కలిసి 1000 నామాలు 10 మంది చదివితే ఎంత సార్లు అవుతాయండమ్మా? 1,00,000 అవుతాయి। అలా ఎంతమంది ఉన్నారు మీరు? 40 మంది ఉన్నారు। వాళ్ళకి వెళ్ళి అదేదో సీఎంఆర్ లోకి వెళ్ళి బంగారమ్మ ఆయన కొంటా అన్నాడు, కొంటాడా, ఇవాళ కొంటాడా, రేపు కొంటాడా అని చెప్పలేను। మీ అత్తమామలు మీకు సగభాగం ఇచ్చి మీకు సెపరేట్ గా ఇల్లు ఇస్తారని చెప్పలేను, ఇవన్నీ చెప్పలేను। కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే భక్తికి లోటు ఉండదు, సౌభాగ్యానికి లోటు ఉండదు, అన్న వస్త్రాలకు లోటు ఉండవు,
మీకు నేను చెప్పినటువంటి మాటలు చెప్పుకోండి. శుక్లాంబరధరం విష్ణుం. ఒకవేళ రాకపోతే నాతో పాటు చెప్పండి, వస్తే మీరు చెప్పేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వ విఘ్నోపశాంతయే. నమస్కారం చేయండి ఒకసారి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. भर्गो देवस्य धीमहि धियो यो न సమర్పయామి. ఈసారి ఆకుతో కానీ పువ్వుతో కానీ నీళ్లు చల్లండి. మీ మీద చల్లుకోండి, దీపం మీద కాదు, మీ శిరస్సు మీద చల్లుకోండి. అపవిత్ర నమః. ఆగారా? నారాయణాయ స్వాహ, నారాయణాయ నమః. మళ్ళీ మాధవాయ స్వాహ, మాధవాయ నమః. చేయగలుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, వృషికేశాయ నమః, భద్రాయ నమః, దామోదరాయ నమః, దంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః. నామము అంటే ముక్కు పట్టుకోవడమే. ముక్కు ఎలా పట్టుకోవాలి? ఈ కుడి చేయ ఉంది కదా కడుపులో, 72 సెకండ్లు ఉంచాక దాన్ని ఈ కుడి ముక్కు రంధ్రం గుండా వదిలిపెట్టాలి. దాన్నే ప్రాణాయామం అంటారు. అలా ప్రాణాయామం చేయడం వల్ల ఆరోగ్యం, అంతేగాని శాస్త్రమేం కాదు. అలా అని చెప్పేయండి. ఇక మమ అనుకుని హృదయం మీద చేయి వేసుకోవాలి. హృదయము అంటే గుండె. హృదయం మీద చేయి వేసుకుని సాక్షాత్ నేనే అని అర్థం. మమ అనుకున్నారా? ఉపాత్త సమస్త దురిత క్షేత్వార పరమేశ్వర బుద్ధుస్య పరమేశ్వర ప్రీత్యతం శుభాభ్యాం అనుకోండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ఆ మండప నవరాత్రి పూజా మహోత్సవాంగత్వేన నవరాత్రి పూజా మహోత్సవ మండప ఆలయ మండప ప్రదేశే అస్మిన్ వర్తమాన భారచంద్రమణన ప్రభవాది స్వస్తి సంవత్సరాణ మధ్య విశ్వావసునామసంవత్సరే దక్షిణాయనే వర్షుడితో భాద్రపద మాసే. ఎడం చేతితో కుడి చేతిలో నీళ్లు 2 చుక్కలు పోసుకోండి. అమ్మవారిని తలుచుకుని చెప్పండి, సహస్ర కుంకుమార్చనం కుంకుమార్చనం కరిష్యే. ఆ నీళ్ళు అక్షతలు కింద వదిలిపెట్టేయండి. అలాగే చెప్పండి, తదాదౌ నిర్విఘ్నేన పరిసమాప్త సిద్ధ్యర్థం విఘ్నేశ్వర పూజాం కరిష్యే. మళ్ళీ వదిలిపెట్టేయండి. ఎడం చేతితోటి కుడి చేతిలోకి నీళ్లు పోసుకుని కుడి చేతితో అక్షతలు పడుకుని నీళ్లు అక్షతలు కలిపి కింద వదిలిపెట్టేయండి. మళ్ళీ చెప్పండి, తదంగా తదంగా కలశ ఆరాధనం కరిష్యే. మధ్య వెళ్తా నీళ్లు ముట్టుకోండి. ఈసారి నీళ్ళు తాగడానికి ఒక గ్లాసును దేవతా పూజారక సర్వతీర్థానావాహ్య కలసరికైనా ఆకుతో కానీ పువ్వుతో కానీ నీళ్లు స్వామివారి మీద చల్లండి. దేవం చెప్పండి, దేవం ఆత్మానం మీ మీద చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని మీద చల్లండి. కొబ్బరికాయ మంది అగరత్తో పాటు గంటను కూడా తిప్పుతారు. అర్థమైందమ్మా? ధూపమాగ్రహ దీపం దర్శనం దోదబంధన నీళ్లు చుక్కోండి. కింద వదిలిపెట్టి అమ్మా ఒక అరటిపండు తీసుకోండి. ఒక అరటిపండు తీసి పొట్టు తీయండి పైన కొద్దిగా. తీసే ఉంది ఒకదానికి తీసే. నమస్కారం చేయండి. గౌరీ మావాహయామి చెప్పండి. గౌరీ మావాహయామి స్థాపయామి పూజయామి. తిరోభవ వరదో భవ సుముఖో భవ సుప్రజన్నో భవ చరాచరం గురు. గౌరీ దేవతాయే నమః ధ్యాయామి. అక్షతల వేయండి. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహనం సమర్పయామి. మళ్ళీ వేయండి. నవరత్న దత్తాభిధేమ సింహాసనం సమర్పయామి. ఆకుతో కానీ పువ్వుతో కానీ కలసంలో నీళ్లు చేయండి. పాదయోహో పాద్యం సమర్పయామి 3 సార్లు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి 3 సార్లు నీళ్లు ఆ గౌరీదేవి మీద చల్లాలి. శిరసస్నపయామి స్నాన్నో సమర్పయామి. శరీరో మాత్రః తస్మాదరంగమమో యత్యక్షయాయ జన్మః ఆపో జనయథా జనః స్నాన్నో సమర్పయామి. ఆ నీళ్లు చుక్కోటి కింద వదిలిపెట్టాడు. స్నానానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పత్రార్థే 2 పుష్పాలు 2 అక్షతలు వేయండి. పత్రార్థే పుష్పాన్ని సమర్పయామి. అభివస్త్రాన్యేరుజావిజన సుతగా పూజమానః. అభిచంద్రపత్తమేనో హిరణ్యాభిస్తంభకం మకులైరపి శతపత్రే చికలహారం పుష్పమాలాలంకృతం పుష్పమాలాభరణం సమర్పయామి. అక్షతై పూజయామి. పుష్పై పూజయామి. కుంకుమ పూజాంచ కరిష్య. మధ్య వెళ్తా నిలబెట్టుకోండి.
भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि